నేను చచ్చిపోతాను, నువ్వు ఏడుస్తలే తెలియదు. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మనిషి నీ గురించి వేచి ఉంది. చచ్చిపోతాను, నువ్వు ఏడుస్తలే తెలియదు. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మనిషి నీ గురించి వేచి ఉంది. ఐ లవ్ యూ బుజ్జి తల్లి. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ కి డ్రాప్ కావడానికి కారణం ఏమి? అమ్మాయి ప్రేమ నన్ను బంధించింది. అమ్మాయి ప్రేమ నన్ను బంధించింది. యాడా ఏది కూడా ఏ అడవిలో అడవి పందిని బంధించాడు. ఇదిగో పువ్వు, ఇది నా లవ్ అంట. ఇదిగో పువ్వు, నా పిల్లంతా నాకు లవ్వు. నీకు లవ్. Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేష్. మీరు పంపించిన రిజల్ట్ వచ్చింది నాకు, నేను వాళ్ళు డెసిషన్ తీసుకొని చెప్తాను. నేను నా ఓను తీసుకోలేను. ఏదో అంటే ఇటు నేను అటు ఆ పాప ఇద్దరు ఒక అభిప్రాయాలు వేరున్నాయి. వేరే ఇద్దరిని వేరు వేరు పంపించాలని చూస్తున్నాము. అర్థమైందిలే నాకు, నేను చెప్తా వాళ్ళకి వచ్చినాక. ఇద్దరు ఎవరునా? ఆ బయట ఆ పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోని పిలుసు. నువ్వు వాడు ఏమైనా డెసిషన్ తీసుకోండి, మీ ఇద్దరిలో ఒకడే బిగ్ బాస్ పోతాడు, ఒకడే బిగ్ బాస్ పోతాడు. నువ్వే పోతావు ఓకే, వాడే పోతా అంటాడు. మీరిద్దరు వచ్చినాక నేను చెప్పినాక డెసిషన్ తీసుకోండి. వాడు ఇంటికి వచ్చాడో నువ్వు కొట్లాడేది అవసరం లేదు, నువ్వు మరసంగా చెప్పిరా. డెసిషన్ ఇద్దరి మీద ఆధారపడి ఉంది. నువ్వు గబ్బు లేపుకో చేతులారా. పోయినాడు పిలుచుకొచ్చే వినాడులే, వస్తానే వాళ్ళిద్దరితో మాట్లాడి ఒకరికి కన్ఫర్మ్ చేసేస్తా. రాండి. మా తప్పు మాట్లాడద్దు. ఆ పిల్లోడు కూర్చొని ఆ పిల్లోనికి ఉపయోగపడేటట్లుంటుంది. నువ్వు లేచి కూర్చో, నువ్వు కూర్చో. సెల్ఫీ నువ్వు నేను ఇంతకుముందు చెప్పిన గుంటూరు సెల్ఫీలు అవన్నీ ఇడిచిపెట్టు. ఫస్ట్ ఈ ఊహా ప్రపంచం నుంచి బయటికి రా, నిజ నిజాలు తెలుసుకో. ఇప్పుడు వాళ్ళు ఏమైంది, మీ ఇద్దరిది పంపించినాడు, అది టాలెంట్ ఏంది చూపించేకని చెప్పి చూసినారు. కన్ఫర్మ్ అయినా కదా, ఇద్దరు కన్ఫర్మ్ కాలే. కన్ఫర్మ్ ఏం కాలే, అర్థమైందా? టాలెంట్ లేదు కదా. టాలెంట్ ఏముంది, వస్తుకుంది. చెప్పేది వినండి ఫస్ట్. ఇంకా మీ ఇద్దరిది కన్ఫర్మ్ కాలే. మీ ఇద్దరి పేర్లలో ఈ పక్క వీళ్ళు రికమెండేషన్ మనం రికమెండేషన్ జరుగుతుంది. ఆ రిజల్ట్ ఏదో అవుతుంది, ఇడిచిపెట్టు. అంత లోపలే వేరే ట్విస్ట్ జరిగింది. ఇంకా ఎవరెవరు బిగ్ బాస్కి వస్తారనే దాంట్లో వేరే బిగ్ బాస్కి వచ్చే అమ్మాయే మీ ఇద్దరి టాలెంట్ చూసేసింది ఆల్రెడీ వీడియో. ఆ బాబా నేను వాళ్ళిద్దరిలో ఎవరినోరిని లవ్ చేయాలా అనింది. దాంట్లో మళ్ళీ ఎవరిని బిగ్ బాస్ పోతా, నేను బిగ్ బాస్ పోతాను కన్ఫర్మ్ చేసేది. బిగ్ బాస్ నీకు టాలెంట్ లేదు, బిగ్ బాస్ నేను చెప్పేది వినండి. మీరు బిగ్ బాస్ లోపల పేపర్ లవ్ చేయమని చెప్పలే. ఆ పాప ఎవరైతే నేను ఇష్టపడతానో, నన్ను ఇష్టపడతాడో వాడు బిగ్ బాస్ రాకూడదు అంటుంది. ఏదంటే ఇష్టపడే వాంతో ఆడ లోపల కొట్లాడాలని లేదు. అందులో మీ ఇద్దరిలో డెసిషన్ తీసుకొని ఎవరు పోల్లా ఎవరు పోకూడదు అనేది డెసిషన్ తీసుకోండి. పాప ముఖ్యమా మీకు బిగ్ బాస్ ముఖ్యమా అని కావాలంటే 10 సెకండ్లు డీప్గా ఆలోచించండి. లైఫ్ ఇది. మీరు ఇంట్లో సామాన్లు ఏడాడున్నాయి, ఎత్తకపోయేది ఏది బెస్ట్ అని వెతికినట్టుంది. ఆలోచించినట్టు లేదు, కూర్చొని కూడా ఆలోచించవచ్చు ఇద్దరు. నువ్వు టీవీల వల్ల గోడ ఇద్దరికి ముద్ద, ఇద్దరి ముందెనకలు పగులుతుంది. ఇద్దరి ముందెనకలు పగులుతుంది.
చిల్లర రైటింగ్ చేసినారంటే ఇంకా ఇచ్చిన టైం చాలు కూర్చొని సర్లే నాకు ఎట్లా టాలెంట్ లేదు ఏమి లేదు. ఫస్ట్ ఆ పిల్లలు అడదాం, మంది కాదు కదా వాళ్ళు మంది కాదు. నాగార్జున సారే మీకు ఫోన్ చేశారు, మీకు ఫోన్ చేసి పిల్లల్ని పంపిస్తున్నారు. అలాంటి ఇంత నాగార్జున సార్కి మీరు ఇంత అన్ని చేశారు కాబట్టి నన్ను పంపించండి, నేను డ్రాప్ అయిపోతాను. వాళ్ళ మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఏందనే నువ్వు ఆలోచించుకో, నీ పోలు ఉందా లేదా అని. బిగ్ బాస్కి వెళ్దాం లేదు, నాకు బిగ్ బాస్కి వెళ్దాం లేదు. లేదా కాదనా సరే వద్దలే, వీడు పోతాడులే, నువ్వు పోతావు కదా. చెప్పింది నీ బానిస కాదు, ఇంకా చెప్పిండే అప్పుడు ఎట్లా బానిస అయిపోతావా కాయే జుట్టు మొమ్మడా. చెప్పిండే అప్పుడు ఎట్లా బానిస అయిపోతావా కాయే జుట్టు మొమ్మడా. చెప్పేదనా నాకు ఎట్లా నువ్వు పోతావు కదా, నీకు ఎందుకంటే కెరియర్ ముఖ్యం, బిగ్ బాస్ ముఖ్యం. అమ్మాయిలు ఏముంది ఎప్పుడైనా పడతారు, 10 అయినా పోవచ్చు, 11 అయినా పోవచ్చు, ఇంకెప్పుడైనా పోవచ్చు. పెళ్ళాము వచ్చానా మళ్ళీ ఈ ఐటీ దొరికేది కాళ్ళు ఎక్కువ. మళ్ళా రాత్రి ఒక్కన పడుకోలేకపోతున్నాం, నిద్ర రావట్లేదు. రాత్రి ఒక్కన పడుకోలేకపోతున్నాం, నిద్ర రావట్లేదు రాత్రి. నేను సేమ్ అదే ఫీలింగ్. నా హైట్కి తక్కువ దొరకడం నీ బాగుండు కాబట్టి మంచి హీరోలా ఉన్నా, హ్యాట్స్ బాగుండవు. మొత్తం చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు బిగ్ బాస్ పో, నీకు అర్థమైందా? నువ్వు పో. అక్క ఎన్ని సంవత్సరాలు బట్టలు కొనిస్తానని చెప్పింది, షూలు మొత్తం ఆధారపడి ఎంత కుసించింది అక్క. నాగార్జున గారు ఫోన్ చేసిన అన్న నీ గురించి, నాగార్జున గారు ఫోన్ చేసి అన్ని చేస్తే నువ్వు నీకు నీ పక్కన ఎన్నిపోటు పడుతున్నాడు అన్న నీకు. అందుకే అమ్మాయి ద్రోహం చేస్తానేదా, నువ్వు ఒక్క ద్రోహం చేస్తానేదా? ఇది కాదా ఒకటి, నువ్వు ఆలోచించు లేదా నువ్వు నా గురించి ఆలోచించు. ఎవరో డెసిషన్ తీసుకోండి. అక్క ఎంత ఎంత నా గురించి ఆలోచిస్తా, వీడేమో మా పాప గురించి ఆలోచిస్తాడు, అక్క గురించి ఆలోచిస్తాడు. మళ్ళీ పోయేది ఎవరు? అసలు నాకేమైనా డాన్స్ వచ్చా, నాకేమైనా వచ్చా, ఎవరికి ఏమైనా వచ్చా? అన్ని ఇరుకు కాబట్టి నువ్వు ఇరుక్కో దాంట్లోనే, అన్ని ఇరుకు కాబట్టి నువ్వు ఇరుక్కో దాంట్లోనే. ఈ సీజన్ కాకపోతే వచ్చే సీజన్ అయినా సరే నేను కన్ఫర్మ్ గా టైటిల్ కొడుతాను. ఈ సంవత్సరానికి ఇంకో నీకు అప్ చేస్తాను, వెళ్ళిపో. నువ్వు అవలం చేసి చెప్తానా మరసరంగా ఆ పాపని మాత్రం వదిలేయండి. మళ్ళా చెప్పేందు వరకు చెప్పి మాట వరకే, ఇంకా రెచ్చిపోయినావు. అమ్మాయిని మైండ్ లోకి రానీకు, అమ్మాయి నా ప్రాణం, అమ్మాయిని మైండ్ లోకి రానీకు. అమ్మాయి నా ప్రాణం, అమ్మాయి నా ప్రాణం రా, అమ్మాయి ప్రాణం నరికేస్తున్నా. అమ్మాయి నా ప్రాణం, అమ్మాయి నరికేస్తాను. అమ్మాయి కూడా అమ్మాయిని ఇంకా ఎప్పుడు చూసాడు నా కొడుకు? ఇప్పుడే కదా దొన్నపోతున్నా కొడుక మింద మాట్లాడేది పక్కన కూర్చొని మాట్లాడవా? దొన్నపోతున్నా కొడుక మింద మాట్లాడేది పక్కన కూర్చొని మాట్లాడవా? కాదు నా మనసు, ఎవు యాడ్ చూసినావు? మనసుతో చూసానా? సరే ఇప్పుడు ఆ బాబు టాలెంట్ ఇష్టపడింది, వీనికి ఇడిచిపెట్టు. అంతే కదా, బిగ్ బాస్ పో, టాలెంట్ ఉంది. తాళ్ళు కడతాను, పెళ్లి చేసుకున్నా, ఇంట్లోకి తీసుకెళ్ళి కొడుకోవాలి ఎట్టేస్తాను. ఇన్ని మెడతలు కొట్టేస్తాను, ఇంకా రేగింది అనుకో. ఇప్పుడు ఏమని నిన్నేం కూర్చున్నాడు నా కొడుకు లైఫ్ లో సాగర్ సాగర్ ఇదే మాట కూర్చోండి నా కొడుకు. ఇప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్ళే ఆలోచన నాకు లేదు. పంపిస్తే తను పంపించలే సైలెంట్ కూడా, నేను బిగ్ బాస్ కి వెళ్ళా, తను పంపించాలే. నువ్వు బోరా, నువ్వు కొట్టు. ఎట్లా కొడతావునా తప్పు కొట్టు. కొట్టినాడా చూడు ఎంత డాన్స్ ఉందో. నువ్వు చచ్చిపోతావు ఏడుస్తా. సరే ఐ లవ్ నువ్వు చచ్చిపోతావంట. రాయమ్మ ఎవడన్నా నువ్వు చచ్చిపోతావు ఏడుస్తాను, ఎవరైనా బెదిరిస్తారా అమ్మాయిని? బెదిరిస్తారా? నేను చచ్చిపోతాను, ఏడుస్తలేదు తెలియదు. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మనిషి నీ గురించి వేచి ఉంది. చచ్చిపోతాను, నువ్వు ఏడుస్తలేదు తెలియదు. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మనిషి నీ గురించి వేచి ఉంది. ఐ లవ్ యూ బుజ్జి తల్లి, నా చిట్టు తల్లి, కన్న తల్లి. నేను వాడతా. నీకు చెల్లి లాంటిది, నువ్వు మాట్లాడకొక మాట. చెల్లి లాంటిది, నువ్వు మాట్లాడకొక మాట. నీకు చెల్లిరా, చెల్లి చెల్లి నీకు చెల్లి కూల్ గా మాట్లాడతా. ఇప్పుడు
ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది ఇప్పుడు నీకు ఈ అవకాశం రావడం కారణం కూడా నన్ను చెప్పాడు ఐ లవ్ యూ నాకు ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ కి డ్రాప్ కావడానికి కారణం ఏమి? అమ్మాయి ప్రేమ నన్ను బంధించింది. యాడా ఏది కూడా ఏ అడవిలో అడవి పందిని బంధించావు? నువ్వు ఎందుకు వాడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? వాడు బాగా బావా మీ చెల్లి నాకు ఒకే ఈ బొమ్మడిదే నీ చెల్లి నాకు ఇచ్చేయి. ఉండరా ఓ నిమిషము. ఇప్పుడు నువ్వు ఎందుకు మంచి కెరియర్ లైఫ్ వచ్చిన ఛాన్స్ ఎట్లా వస్తుంది? ఇంకోసారి ఇదే వదులుకుంటే బట్టలు కొని ఇస్తాను. సరే నీ ఫాలో అయింది కాబట్టి నువ్వు బిగ్ బాస్ వాడిని ఫాలోయింగ్ లేదు కాబట్టి బిగ్ బాస్ సర్లేరా నా కోసం పోరా. నా పోతున్నా నాకు మళ్ళీ చేసుకుందాం కానీ మనము మళ్ళా నాగార్జున గారితో కష్టపడి బిగ్ బాస్ పోవాలంటే అక్కి ఎంత బాధపడుతుంది, ఎంత కష్టం వేస్ట్. పోవాలంటే అక్కి ఎంత బాధపడుతుంది, ఎంత కష్టం వేస్ట్, ఎంత నష్టం. సరే ఇప్పుడు నువ్వు పోతే కూడా బాధపడతావు కదా. నాగార్జున గారి వరకు మాట్లాడినాం రికమెండేషన్. ఇప్పుడు తీరా డ్రాప్ అయితే కష్టం అవుతుంది కదా. అన్నకు అక్కన ఇడిచిపెట్టు. నువ్వు నేను చెప్పిన దానికన్నా నా కోసమైనా పోవా. నాకు నీ గురించి ఇష్టపడుతున్నా. కుర్రాన్ని పంపించి బాగా ట్రై చేస్తాను. నాగార్జున కూడా ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. కప్పు కొట్టి వెళ్ళి వచ్చే ఈ కర్రీ పందికి ఎట్లయినా దొరుకుతుంది నాకినా చూడనా. ఈ కర్రీ పందికి ఎట్లయినా దొరుకుతుంది నాకినా చూడనా. సరే పో, లోపల ఎవరో చూసి సెట్ అవుతారు. వద్దు వారు కారణం ఏమో. ఈ పాప ఏమో నాకు రాసి పెట్టిందేమో అంతే. వాడు నువ్వు చూడు రెచ్చగొడతాను, నువ్వు గమ్మను. ఐ లవ్ యూ నేను చచ్చిపోతాను ఉర్రేసుకొని. నువ్వు డాన్స్ ఐ లవ్ యూ నేబీ. ఐ లవ్ యూ మధు. I love you. ఏ కరిపందాడా మాకొచ్చు ఏమేం చేయలేకనా. అది వద్దులే. అది నా ప్రేమ ఎక్కడ పుట్టింది, నాకు ఈడ పుట్టింది. ప్రేమ ఎక్కడ పుట్టింది, ఏడ పుడుతుంది ప్రేమ కదరా కామోరానిది, తాపోరానిది. సర్లే నువ్వు చెప్పు. బిగ్ బాస్ ఎందుకు వద్దు అనుకుంటారో వాళ్ళకి చెప్పాలా అనేది చెప్పాలా, అది చెప్పేసి. బిగ్ బాస్ ఉండు చెప్తాను. చెప్పు. వాళ్ళకి పంపిలే కదా ఎందుకు వద్దు అనేది. బిగ్ బాస్ గారు నన్ను క్షమించండి. నాకు టాలెంట్ లేదు, ఫాలోవర్ లేదు, ఏమి లేదు, ఇంట్రెస్ట్ బాగలేదు, ఏం లేదు. అసలు సైకో నా కొడుకుని ఆడికి వస్తే ఎంబరాజులు పోతాయి. బాగలేదు, ఏం లేదు. అసలు సైకో నా కొడుకుని ఆడికి వస్తే ఎంబరాజులు పోతాయి. బాడీ సిక్స్ ఏం లేదు, ఏం లేదు. నాకు నన్ను క్షమించండి ప్లీజ్. అసలు నేను వేస్ట్ నా కొడుకుని. నేను ఎవరిని గౌరవించే రాదు, ఏం రాదు. నేను జిమ్కి వెళ్తున్నప్పుడు ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. కాదు ఈసారి ఈ సీజన్ నేను వచ్చే సైజు నేనే ట్రై ఈ వీడైతే గ్లామర్ గా హీరో బాగున్నాడు. వీడు బాగా సెట్ అవుతాడు, డాన్స్ వచ్చు, గేమ్లు వచ్చు, మొత్తం అనేది బాడీ చూడండి మీరు. ఫైటర్ నీ ఎలాగాల్సింది ఎలా చేస్తాడు, మీరు బాగా చేయండి. చూడండి యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ చేస్తాడు. చూడండి యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ చేస్తాడు. బిగ్ బాస్ వద్దు సార్, పెడతాను సార్. నాకు అసలు వద్దు. ఒక్క అవకాశం వీని జీవితాన్ని ప్రదర్శించండి. వీడు వస్తే ఈ లైఫ్ టర్నింగ్ అవుతుంది. నాకు వద్దండి, నాకు వద్దు. నా అవకాశం వీనికి ఇచ్చేయండి. ఈ కర్రీపందిని, ఈ కర్రోడు చూడండి బాగుపడి. ఈ కర్రీపందిని చూసి పెద్ద హీరోగా చేయండి. బిగ్ బాస్ ప్లీజ్ ఒకసారి అవకాశం ఇస్తారు దీనికి. ఇవ్వండి
నేను బిగ్ బాస్కి వెళ్ళా, అమ్మాయి కాడికి వెళ్తాను, ప్రపోజ్ చేస్తున్నాను, తాళు కట్టేస్తున్నా, ఇంట్లో ఆడ పెట్టిచ్చేస్తున్నా. ఓకే అంటే తాళి కొడతా ఉంటా అంటే వీడు ఊరికే ఏమన్నా మనకి పెళ్ళి మనకు అప్పటి నుంచి బుక్ చేసుకోలే. ఎందుకు అంటే పెళ్లి కదా నెక్స్ట్ మంత్, పెళ్లి కదా నెక్స్ట్ మంత్. నువ్వు అప్పుడు పెళ్లి వరకు పోతావు, పెళ్లి వరకు పోతా, పెళ్లి వరకు మళ్ళా నువ్వు మళ్ళా ఏం నోడు పోతాను తక్కువ వల్ల రెచ్చిపోయినా అనుకో. ఈడెన్ని చెప్పినా ఆ బాబా వీడిని బిగ్ బాస్ పంపించేది కన్ఫామ్. నీకేమి డోక్రా లేదు. వద్దు బిగ్ బాస్కి అది తగ్గదు బిగ్ బాస్ బిగ్ బాస్కి వెళ్ళా. నేను అమ్మాయి కాడికి వెళ్తాను, అమ్మాయి కాడికి వెళ్ళి నీకు ఖర్చు పెట్టి బట్టలు తీసి చేస్తాండే అబ్బా చెప్పు, అబ్బా చెప్పు. విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఏంది? పక్కనుండే మాట్లాడే చెప్తే నేను అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి నొక్కారు, అమ్మాయి నొక్కారు, బిగ్ బాస్ వారు అమ్మాయి నొక్కి, అమ్మాయి నొక్కి, అమ్మాయి నొక్కి. అమ్మాయి ఐ లవ్ యూ. నన్ను ఎట్లు చూస్తాడు, దాన్ని ఎట్లు చూస్తాను రేపు కట్టుగా జీవితం నా చేస్తాడా బాబా కొడుకు. అమ్మాయి తప్పకే లేదు లైఫ్ లో గోల్. ఇప్పుడైతే అసలు నన్నే అన్నంత చెప్పాను బిగ్ బాస్ సాగరా నా కప్పు, నా సాగరా నా కప్పు, నా డబ్బు, ఆ ఆటోగ్రాఫ్, సెల్ఫీ ఎవరు చెప్పండి ఇవన్నీ. పాలాభిషేకం కరీమగారికి కరీమందికి కర్రీ నా కొడుకు చెప్పు మరా ఓ పాపస్తాను మాట చేసుకుంటావు నువ్వు. ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు ఎలా చెప్తే బాగుంటది? అమ్మాయి పడుతుంది అక్క అంత కష్టపడింది, ఎంత చేస్తుంది. ఇదిగో పువ్వు, ఇది నా లవ్ అంట. ఇదిగో పువ్వు నాకు లవ్వు. నీకు లవ్ కాదురా నువ్వు నీకే ఇప్పుడే నా కొడుక నువ్వు కానీ బిగ్ బాస్ పోలేనుకో నడి రోడ్క ఉరేసుకుంటే పెట్రోల్ వచ్చి చచ్చిపోతాను మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళకపోతే పాయింట్ చచ్చిపోతాను. నువ్వే నీ పేరు కూడా రాసేస్తాను లెక్క. నా చావుకి నువ్వే కారణం అని రాస్తాను. నేను కూడా చేస్తా. బిగ్ బాస్ పోరా, నా ఇష్టం చెప్పడానికి. ఈ కర్రీ పందెం ఇట్లా నా ఇష్టం. బిగ్ బాస్ నీ వెళ్ళ, అమ్మాయి కావాలి. పోలేదనుకో బిగ్ బాస్ కి వెళ్ళ. ఐ లవ్ యూ. నేను కూడానే ఐ లవ్ యూ. అమ్మ పేరు నా మీద గుండ్ల మీద పచ్చబడి కూడా గీచుకున్నాను. నేను ఇదంతా గీచుకుంటా, ఈ బాడీనే గీచుకుంటా, గుండె ఇస్తా. అబద్ధాలు చదివితే ఈ అడుగునా కిట్టినా ఇస్తా. మీరు చెప్పగానే నేను టాయిలెట్కి వెళ్ళి వెంటనే అమ్మాయి పచ్చబడి గీచేసుకున్నాను. ఏది ఇప్పమనా అంగి చొక్కా ఇప్పమనా అంగి చొక్కా ఇప్పమన్నా కాదు షర్ట్ చూపెట్టినా, అందుకని మనసులో ఉంది కాబట్టి. కోడక్క మరి అబ్బతో ఇస్తావు నువ్వు కానీ పోలేదనుకో. బిగ్ బాస్ కి ఎవరు వెళ్తాడే? బిగ్ బాస్ నేను పోను అని కాదు, నీకు భోజనం ఫ్రీయే, నువ్వు ఏ డబ్బులుగా రాయొద్దు. వచ్చి భోజనం చేసిపో అన్న. మీరు కూడా వచ్చి భోజనం చేసుకుంటే డబ్బులే రాయొద్దు. భోజనం చేసి వెళ్ళిపో, కోటేస్తా నీకు ముందు. భోజనం చేసి వెళ్ళిపో, కోటేస్తా నీకు ముందు. పాయింట్ గన్లో పెట్టుకుని కాల్చుకొని నీవేనా చెరువు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంది. దుంకుతాడంట. దూకనేలే. బిగ్ బాస్కి వెళ్ళేది నేను. సరే నేను అమ్మాయి గురించి అంటున్నా, అమ్మాయి గురించి ఉండిపోతుంది. బిగ్ బాస్కి వెళ్ళో నాకు అమ్మాయి ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి. సింగల్ ఉండిపోయింది జీవితం, మెంగల్ అవ్వాలి.